హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ గర్ల్ ఇన్ మలేషియా. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ శ్రీ మహామారి అమ్మన్ టెంపుల్ కోలాలంపూర్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ శ్రీ మహామారి అమ్మన్ టెంపుల్ చరిత్ర ఏంటంటే అండి, 1873లో ఫస్ట్ కే తంబుస్వామి పిల్లై అనే పర్సన్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. 1885కి మొత్తం టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందండి. బట్ భక్తులందరినీ 1920 నుంచి అలౌ చేశారండి ఈ టెంపుల్కి. గోపురం దాటి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది మెయిన్ టెంపుల్ అండి. మేము వెళ్ళిన రోజు మ్యారేజ్ డెకరేషన్ చేస్తున్నారండి. ఎవరిదో నెక్స్ట్ డే మ్యారేజ్ అనుకుంటా. ఇక్కడ మలేషియాలో ఎలాగంటే అండి, మ్యారేజెస్ అన్నీ ఈ టెంపుల్లోనే జరుగుతాయి. మలేషియాలో ఎక్కువ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉంటారండి. వాళ్ళకి ఏమైనా కాంట్రాక్ట్ ఇచ్చాము అంటే ఇలాగ డెకరేషన్ అంతా చేస్తారు టెంపుల్స్లో మ్యారేజెస్కి. టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి స్ట్రైట్గా మారి అమ్మ కనిపిస్తారండి. అమ్మవారికి రైట్ సైడు వినాయక స్వామి ఉంటారండి, లెఫ్ట్ సైడు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. అండ్ అమ్మవారి దర్శనానికి వెళ్ళే దారిలోనే మిడిల్లో మనకి వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే కృష్ణయ్య, అలాగే నటరాజ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్కి ఫారినర్స్ ఎక్కువ వస్తూ ఉంటారండి. గైడ్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. ఈ టెంపుల్ చరిత్ర అంతా చెప్తారండి. మెయిన్ టెంపుల్కి బ్యాక్ సైడు దుర్గామాత అమ్మవారు ఉంటారండి. అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు మనం. మెయిన్ టెంపుల్కి చుట్టూ అమ్మవారి అవతారాలు విగ్రహాలలో ఉంటాయండి. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు, అన్ని అమ్మవారి అవతారాలే అండి. మెయిన్ టెంపుల్కి రైట్ సైడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు వెంకటేశ్వర స్వామి టెంపుల్. అలాగే వెంకటేశ్వర స్వామికి ఎదురుగా స్వామివారి అవతారాలు ఫోటోల రూపంలో ఉంటాయండి. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, అవే అండి నరసింహస్వామి అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, రాముడు అవతారం, ఇలాగా అన్నీ ఉంటాయండి. ఇది శ్రీ మహామారి అమ్మన్ టెంపుల్ కంప్లీట్ వీడియో అండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి.